రేపే 11 అతిపెద్ద పౌర్ణమి. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదండి. చాలా చాలా పవర్‌ఫుల్ అనమాట. ఈ రోజున మీరు తులసి చెట్టు మొదట్లో ఇది గనక పెట్టినట్లయితే, మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఎందుకంటే తులసి చెట్టు ఎంత పవిత్రమైనదో, అంటే పూజలందుకునే మొక్కగా మనకేంటంటే ఎంతో విశిష్టత అనేది ఉంది. ఈ పౌర్ణమి రోజున తులసి మొక్క మొదట్లో ఇది పెట్టటం వలన మీ జాతకమే మారిపోయి ఒక్క గంటలో మీ సుడి తిరిగి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోని మీరు పూర్తిగా చూస్తేనే మీకు అంతా చక్కగా క్లియర్‌గా అర్థమవుతుంది. లేకపోతే ఒకటి అనుకోని ఇంకొకటి అనుకోని పొరపాటు పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చివరి వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు మనకేంటంటే పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమిని ఏంటంటే జ్యేష్ఠ పౌర్ణమి అంటారు. అందులోనూ బుధవారంతో కూడా కలిసి రావటం అనేది ఇంకొక గొప్ప విశేషం అనమాట. ఈ బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి తులసి మొక్క దగ్గర ఈ ఈ పరిహారం అనేది మనం చేయటం వలన మన సమస్యలు మన జాతకమే మారిపోతుందన్నమాట. బుధవారం రోజున ఇలా కలిసి రావటం ఏంటంటే మనకి కొన్ని గ్రహాల యొక్క అనుకూలతకు బాగా పనిచేస్తుందన్నమాట. ఈ జ్యేష్ఠ పౌర్ణమి ఏంటంటే ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది. మామూలుగా ప్రతి నెల ఏంటంటే పౌర్ణములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ వాటికి ఇంత పవర్ అనేది ఉండదు. కానీ ఈ జ్యేష్ఠ పౌర్ణమికి, అంటే జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి కావటాన జ్యేష్ఠ పౌర్ణమి అంటారు. దీనికి శక్తులు అనేవి ఇంకా వీటన్నిటికన్నా కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ రోజున ఏంటంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తీసుకోవటానికి చాలా చాలా మంచి రోజుగా, మంచి తిథిగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ పరిహారం అనేది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే సాయంత్రం మీరు 6 దాటిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాల్సి అనేది ఉంటుందన్నమాట. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. ఇదేంటంటే మీరు రేపు చక్కగా ఉదయాన్నే, అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. వాకిట్లో తప్పనిసరిగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. అలాగే ఏంటంటే తప్పనిసరిగా ఇల్లు తుడుచుకోవాలి. ఇల్లును శుద్ధి చేసుకోవాలి. అంటే ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసుకొని ఇల్లు తుడుచుకోవాలి. అలాగే కాసినన్ని పసుపు నీటిని కూడా చల్లుకోవాలన్నమాట. ఇంట్లో తప్పనిసరిగా ఆడవారు, పిల్లలు అందరూ కూడా, మగవారు అందరూ కూడా ఏంటంటే తలంటు స్నానం అనేది ఆచరించాలి. అందరూ కూడా తప్పనిసరిగా తల స్నానం చెయ్యాలి. ఈ రోజున పసుపు రంగు బట్టలు వేసుకుంటే చాలా మంచిది. నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా వేసుకోకూడదు. ఈ రోజున మాంసాహారం అనేది వండకూడదు, తినకూడదు. ఇంట్లో గోళ్లు కత్తిరించడం, జుట్టుకు నూనె రాయటము, ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. తర్వాత ఏంటంటే తప్పనిసరిగా లక్ష్మీదేవి, అంటే లక్ష్మీనారాయణుల దగ్గర తప్పనిసరిగా దీపారాధన వెలిగించాలన్నమాట. ఎందుకంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట. కాబట్టి ఈ రోజున మీరు చేసేటటువంటి ఏదైనా సరే తప్పకుండా ఆ తల్లికి నివేదన చేయబడుతుందన్నమాట. ఈ రోజున లక్ష్మీదేవి పటం ముందర చక్కగా గంధము, కుంకుమలతో అలాగే పుష్పాలతోటి అలంకరణ చేసేసి మీరేంటంటే దీపారాధన చేయండి. దీపం వెలిగించండి. దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపం. దీపం కాంతులు ఎక్కడైతే ఉంటాయో ఆ ఇంట్లో ఏంటంటే అంటే సంతోషాలు, ఆనందాలు విరజిల్లుతూ ఉంటాయన్నమాట. ఏ ఇంట్లో అయితే దీపం వెలగదో ఆ ఇంట్లో ఏంటంటే ఎప్పుడూ కూడా దారిద్ర్యం అనేది వెంటపడి, అంటే ఆ చీకటి అంతా ఒక నెగిటివ్ వాతావరణం అనేది క్రియేట్ అవుతుందన్నమాట. దీపం ఏంటంటే చీకటిని తరిమి కొట్టి మన జీవితంలోకి వెలుగులను తీసుకురావడానికి చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలా మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి. మీరు ఈ దీపారాధన కూడా సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మీకు ఇంకా పవర్ అనేది అధికంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే సాయంత్రం సంధ్యా సమయంలోనే మనకు అద్భుతమైనటువంటి శక్తులు అనేవి ఉంటాయి అన్నమాట. అంటే లక్ష్మీదేవి భూలోకాన సంచరించేటటువంటి సమయం అన్నమాట. అలాగే తులసి మొక్క మొదట్లో కూడా మీరేంటంటే కాస్తంత గ్లాసులో నీటిని తీసుకొని చిటికెడంత పసుపు, చిటికెడంత కుంకుమ, అలాగే కాస్తంత పచ్చకర్పూరం ఉంటుంది కదా, ఆ పచ్చకర్పూరాన్ని, లేకపోతే మామూలు కర్పూరం అయినా సరే చేత్తో చిదిమి వేసి ఆ పొడిలాగా చేసేసి చక్కగా ఆ నీటిని ఏంటంటే అవన్నీ కలిపినటువంటి నీటిని మీరు తులసి మొక్క మొదట్లో, అలాగే తులసి మొక్క మీద కూడా చల్లటం వలన ఏంటంటే నెగిటివిటీ, ఏదన్నా దోషాలు ఉన్నా కూడా పోతాయి. అలాగే తులసి మొక్క దగ్గర కూడా చక్కగా శుద్ధి చేసుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని తులసి మొక్క దగ్గర కూడా చక్కగా మనకేంటంటే ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. దీపారాధన చేసుకోవాలి. ఇంకా మీరు తులసి మొక్కకేంటంటే ఎప్పుడైనా సరే సాయంత్రం 6 గంటల లోపే నీటిని పోసేయాలండి. 6 దాటిన తర్వాత, చీకటి పడ్డ తర్వాత ఎప్పుడైనా సరే తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. తులసి మొక్కకే కాదండి, ఏ మొక్కలకైనా సరే మీరు 6, 6:30 దాటితే నీటిని పోయకూడదు. ఎందుకంటే సాయంత్రం సమయంలో మొక్కలు నిద్రించేటటువంటి సమయం అనమాట. ఆ సమయంలో నీటిని పోస్తే ఏంటంటే మహాపాపం అనేది తగులుతుందనమాట. కాబట్టి మీరు నీటిని కానీ ఏమన్నా పోయాలనుకున్నా మీరు 6 గంటల లోపే సాయంత్రం
సాయంత్రం పోసేసేయండి. తర్వాత మనం ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. అక్కడ మనం ఇంకా అంటే నీటిని చిలకరించటము ఇలాంటివి ఏవి ఉండవనమాట. ఈ పరిహారం ఏంటంటే మనం సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత చేసుకోవాలనమాట. అంతేగాని ఆ పరిహారం అప్పుడు ఆ సమయంలో చేసుకోవాలి కానీ, ఆ పరిహారం ప్రకారం మనం ఏంటంటే తులసి మొక్క మీద నీళ్లను పోయటం కానీ ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే మనకు చంద్రుడు వచ్చేది చీకటి పడ్డాకే కదా! రాత్రి సమయంలో వస్తాడు. కాబట్టి తులసి మొక్క మీద ఆ సమయంలో మనం నీటిని పొయ్యకూడదు. మామూలుగా అందుకే తులసి మొక్క మొదట్లో ఇంతవరకి అంటే మనం చేసే పరిహారం వరకి చేసుకోవాలి. అంతవరకే మీరు చేసుకోవాలి అనుకుంటే నీటిని చల్లుకోవాలనుకుంటే మీరు ముందుగానే నీటిని పోయండి మొక్కకి. ఇక ఈ పరిహారం అనేది మనం రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత చేసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలి అనంటే చంద్రుడు వచ్చిన తర్వాత తులసి మొక్క మొదట్లో ఇది పెట్టాలి. మామూలుగా తులసి మొక్క ఏంటంటే మనందరికీ కూడా బయట ఉంటుందన్నమాట. ఇంటికి బయట వైపు ఉంటుందన్నమాట. ఇంటి బయట ఉంటుంది అనంటే ఉదయం పూట చక్కగా మనకి సూర్యుడు ఎండా పడుతుంది. అలాగే సాయంత్రం పూట, రాత్రి పూట చంద్రుడి యొక్క కిరణాలు కూడా తాకుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనకు ఆరు బయట ఉంటుందన్నమాట మొక్క. కాబట్టి సూర్యకిరణాలు అలాగే చంద్రకిరణాలు అనేవి ఆ మొక్క మీద పడుతూ ఉంటాయి అన్నమాట. ఈ పౌర్ణమి రోజున ఏంటంటే మనకు చంద్రుడు ప్రకాశవంతంగా తేజోవంతంగా వస్తాడనమాట. కాబట్టి ఆ చంద్రుడి కిరణాలు అనేవి తప్పకుండా తులసి మొక్కను తాకుతూ ఉంటాయి. తులసి మొక్క మనకేంటంటే దేవతా వృక్షం. ముక్కోటి దేవతలు ఈ తులసి మొక్కలో కొలువై ఉంటారు. కాబట్టి చంద్రుడి కిరణాలు కూడా స్వయంగా మొక్కను తాకుతూ ఉంటాయి. కాబట్టి మీరేం చేస్తారంటే ఒకటి మనకి రాగి కాయిన్ ఉంటుంది కదండి, లేకపోతే రాగి కాయిన్ కనుక మీ దగ్గర లేకపోతే ₹1 బిళ్ళైనా పర్వాలేదు తీసేసుకొని మీరేం చేస్తారంటే మీరు కూడా ఆ చంద్రుడు ఎదురుగా నుంచొని ఇది చందమామ వచ్చిన తర్వాత చేయాలన్నమాట. చంద్రుడు ఎదురుగా అంటే చందమామ ఎదురుగా నుంచొని మీరు ఆ కాయిన్ని పట్టుకొని ₹1 బిళ్ళ అవ్వచ్చు లేదా రాగి నాణెం అవ్వచ్చు, అది రెండిట్లో ఏదుంటే అది పట్టుకొని మీరేంటంటే కోరిక చెప్పుకోవాలన్నమాట. ఏమని అంటే మీకు మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో, అంటే డబ్బు బాగా సంపాదించాలనా, లేకపోతే అప్పులు తీరాలనా, లేకపోతే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనో, ఉద్యోగం రావాలనో, పెళ్లి కావాలనో, లేకపోతే సంతానం కలగాలనో, పిల్లలు చెప్పిన మాట వినాలనో, ఒక మంచి ఇల్లు, ఇట్లా ఏదో ఒకటి కోరిక ఉంటుంది కదా, అది చెప్పుకోండి. ఎందుకంటే ఈరోజు చంద్రుడి కిరణాలు తాకేలాగా మనం చందమామ ఎదురుగా నుంచొని మనం ఏ కోరిక అయితే చెప్పుకుంటామో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందన్నమాట. ఈ రోజు పౌర్ణమి రోజున, జ్యేష్ఠ పౌర్ణమి రోజున చంద్రకిరణాలకు అంత పవర్ అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఆ కిరణాలు మన శరీరాన్ని తాకినప్పుడు మనకు అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట. ఆ కోరికలు అనేవి తప్పకుండా చంద్రుడి యొక్క అనుగ్రహంతో నెరవేరేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఆ కాయిన్ని, ఆ రూపాయి బిళ్ళని కానీ రాగి కాయిన్ని కానీ చక్కగా పట్టుకొని మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఈ తులసి మొక్క మొదట్లో పైనే తులసి మొక్క మొదట్లో అంటే మట్టి మీద ఈ రూపాయి బిళ్ళను కానీ రాగి కాయిన్ని కానీ అక్కడ పెట్టేసేసేయండి. అట్లా పెట్టేసినప్పుడు మనకేంటంటే చంద్రుడి కిరణాలు అక్కడ ఆ బిళ్ళను కూడా తాకుతూ ఉంటాయి అన్నమాట. అంటే రూపాయి బిళ్ళను కానీ రాగి కాయిన్ని కూడా తాకుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనకు తులసి మొక్క బయటే కదా ఉండేది, అవి తాకుతూ ఉంటాయి అన్నమాట. అవి తాకినప్పుడు ఏంటంటే లోపలికి పెట్టొద్దండి, గుర్తు పెట్టుకోండి. మట్టి లోపలికి పెట్టొద్దు, జస్ట్ మట్టి మీద పైనే పెట్టేసేయండి. చంద్రకిరణాలు తాకేలాగా పెట్టండి, ఇది గుర్తు పెట్టుకోండి. అలా పెట్టేసేసి మీరు ఇక ఆ రాత్రంతా అలా వదిలేసేసేయండి. అలా ఉంచడం వల్ల ఏంటంటే చక్కగా ఈ పౌర్ణమి తిథి రోజున రాత్రి అంతా కూడా మీరు పెట్టినటువంటి ఆ రూపాయి బిళ్ళకు కానీ రాగి కాయిన్కి కానీ ఆ చంద్రుడి యొక్క కిరణాలు తాకి ఆ బిళ్ళ ఏంటంటే మంచి ప్రకాశవంతంగా శక్తివంతంగా మారుతుందన్నమాట. అంటే చంద్రుడి యొక్క దివ్య శక్తులు మొత్తం కూడా ఆ కాయిన్ అనేది గ్రహించేసిద్దనమాట. అప్పుడు అది ఎంతో పవిత్రంగా మారుతుంది, ఎంతో శక్తివంతంగా మారుతుందనమాట. ఇక మరుసటి రోజు ఉదయాన్నే మీరేం చేస్తారంటే చక్కగా స్నానం చేసేసి మీరు ఏదైతే ఉంచారో రూపాయి బిళ్ళ లేకపోతే రాగి కాయిన్ అది తీసుకెళ్ళి మీరేం చేస్తారంటే చక్కగా నమస్కారం చేసుకొని మీరు కొంచెం హారతి ఇచ్చేసి కాస్త హారతి ఇచ్చేసి సాంబ్రాణి పొగ కూడా చూపించేసి మీరు ఆ కాయిన్ని తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోవాలి. బీరువాలో మీకు డబ్బులు ఎక్కడైతే పెట్టుకుంటారో ఆ ప్లేస్‌లో తీసుకెళ్ళి మీరు ఏదైతే ఉంచారో అంటే రూపాయి బిళ్ళ లేకపోతే రాగి కాయిన్ ఏదైతే ఉంచారో అది తీసుకెళ్ళి డబ్బులు పెట్టేటటువంటి ప్లేస్‌లో పెట్టేసేసేయండి. అలా పెట్టటం వల్ల చూడండి డబ్బు అనేది విపరీతంగా ఆకర్షించిద్ది బీరువా. బీరువాలోకి ఇంక డబ్బు రావటమే గానీ తీయటం అనేది ఉండదనమాట. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. తాకట్టులో ఉన్న బంగారం వెనక్కి వస్తుంది. బీరువాలో డబ్బులు విపరీతంగా ఇక ధనాన్ని ఆకర్షించిద్దనమాట ఆ కాయిన్. ఎందుకంటే రాత్రంతా ఉంచాం గదా, చంద్రుడి కిరణాలు తాకేలా పెట్టాం కదా, అలాగా చంద్రుడి కిరణాలు ఒక పక్క, తులసి మొక్క దగ్గర అంటే తులసి మొక్క మనకు దేవతా వృక్షం, ముక్కోటి దేవతల దగ్గర ఒక పక్క, ఇక అసలు ఆ శక్తి అనేది చెప్పలేమండి, మామూలుగా ఉండదనమాట. అంత అద్భుతమైన శక్తుల్ని తీసుకుంటదనమాట ఆ కాయిన్. అది
తీసుకెళ్ళి బీరువాలో పెట్టి చూడండి. మీ బీరువా అంతా బంగారంతో, డబ్బుతో నిండిపోవటం ఖాయం. అంత అదృష్టం అనేది పడుతుందనమాట. ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం చేసి చూడండి. మీకు ఇక జీవితంలో ఎప్పుడూ కూడా ఊహించనంత ధనాన్ని చూడటం, ఆకస్మిక ధన ప్రాప్తి కలగటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత అద్భుతమైనటువంటి పరిహారం ఈ పరిహారం. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా వినండి. అలా చేసేసేయండి. మీరు చక్కగా దీపదూప నైవేద్యాలు అన్నీ కూడా ప్రతీదీ కూడా మీరు చక్కగా సాయంత్రం సంధ్యా సమయంలో చేసేసుకోండి. ఇంట్లో దీపం వెలిగించండి. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత చంద్రుడు వచ్చిన తర్వాత ఈ కాయిన్ తీసుకెళ్ళి ఇట్లా పెట్టేసేయాలన్నమాట. అలా పెట్టడం వలన అసలు ఇక మామూలుగా కాదండి ఆ శక్తులు, మాటల్లో చెప్పలేము. ఎంతమందో చేసి కూడా ఫలితం అనేది పొంది ఉన్నారు. శాస్త్రాల్లో చెప్పినటువంటి చాలా చాలా గొప్ప పరిహారం అన్నమాట. ఇది చేసి చూడండి. అసలు ఆశ్చర్యం అనేది మీరే చూసి అసలు వచ్చే అద్భుతమైనటువంటి మార్పులు చూసి మీరు సంతోషపడిపోతారనమాట. అంత అద్భుతమైన ఫలితం అనేది వచ్చి తిరుగులేని రాజయోగం పడుతుందనమాట. కుబేరులుగా మారిపోతారు. అందులో ఎటువంటి సందేహము లేదు. లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. ఇంకొంతమందికి డౌట్ రావచ్చు, మరి తులసి మొక్క లేని వాళ్ళు ఏం చేయాలండి అని చెప్పేసేసి. తులసి మొక్క లేని వాళ్ళు ఇబ్బంది అయితే పడొద్దండి. మీరు చక్కగా ఈ పౌర్ణమి రోజున ఒక తులసి మొక్కను తెచ్చుకొని పెంచుకోండి. ఒకవేళ లేని వాళ్ళు ఏంటంటే మామూలుగా ఇట్లా ఒక రూపాయి బిళ్ళను కానీ రాగి కాయన్ని కానీ చక్కగా మీరు తీసేసుకొని చక్కగా స్నానం అది చేసేసి మీరు శుద్ధిగా ఉన్న తర్వాత రాత్రి సమయంలో మనకు చంద్రుడు వస్తాడు కదండి. అట్లా చంద్రుడి కిరణాలు అంటే చందమామ మీకు కనిపించేలాగా, మీకు తాకేలాగా చంద్రకిరణాలు మీ శరీరాన్ని తాకేలాగా చక్కగా నుంచొని మీరేం చేస్తారంటే డాబా మీద కానీ లేకపోతే ఆరు బయట కానీ వెళ్ళి నుంచొని చక్కగా ఆ కాయిన్ని పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. ఇట్లా మీకు ఏదైతే కోరికుంటుందో అది చెప్పుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని మీకు ఆ చంద్రకిరణాలు తాకాలి. ఆ రూపాయి కాయిన్ని కూడా గుప్పిటి ముయ్యకుండా గుప్పిటి తెరిచి పెట్టండి. అలా పెడతాం వల్ల ఏంటంటే ఆ కాయిన్కి తగులుతూ ఉంటాయి. అలా పెట్టేసేసి మీ యొక్క సంకల్పం చెప్పుకొని చక్కగా ఆ రూపాయి కాయిన్ ఏంటంటే అక్కడే గోడ మీద పెట్టి వదిలేసేసేయండి. రాత్రి అంతా కూడా అలా వదిలేసేసేయండి. ఎందుకంటే రాత్రి సమయంలో చంద్రుడు ఇంకా ప్రకాశవంతం అవుతాడనమాట. అలా వదిలేసేస్తే ఇక రాత్రంతా కూడా ఆ చంద్రుడి యొక్క కిరణాలు ఆ రూపాయి బిళ్ళకు కానీ లేదా రాగి కాయిన్కి కానీ తగిలి మంచి అద్భుతమైనటువంటి శక్తులతో ఉంటుందన్నమాట. ఆ రూపాయి కాయిన్కి విపరీతమైన శక్తి అంటే ఆ చందమామ యొక్క పవర్ అంతా కూడా వచ్చేస్తుందన్నమాట. అలా వచ్చిన తర్వాత చక్కగా ఉదయాన్నే లేచి ఆ రూపాయి బిళ్ళని తీసుకెళ్ళి మీరేం చేస్తారంటే ఇట్లాగే బీరువాలో డబ్బులు వచ్చే కాడ పెట్టుకోండి. పొరపాటును కూడా కడగకూడదు. అక్కడైనా ఇక్కడైనా కడగకూడదు. కడిగితే పవర్ అంతా పోయిద్ది. కడిగితే ఇంకెందుకండి చేయటం వేస్ట్ కదా. కడగకూడదు. చంద్రుడి కిరణాలు తాకిన తర్వాత ఆ రూపాయి ప్రకాశవంతంగా శక్తివంతంగా మారుతుందనమాట. ఇక దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఏంటంటే మీరు డబ్బులు పెట్టుకునే ప్లేస్లో పెట్టేసేసేయండి. అలా చేయటం వల్ల కూడా మీకేంటంటే మీకు తులసి మొక్క దగ్గర చేస్తే ఎలాంటి ఫలితం అయితే వస్తుందో సేమ్ అదే ఫలితం దీనికి కూడా వస్తుందన్నమాట. అలాగా ఆ డబ్బులు పెట్టుకునే ప్లేస్లో పెడితే విపరీతంగా ఆ కాయిన్ ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తుంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపిస్తుంది. డబ్బు మనకు రాబడి అనేది బాగా పెరిగేలా చేస్తుందన్నమాట. మీ భర్త సంపాదన కూడా రెట్టింపు అయ్యేలాగా చేస్తుంది. చాలా చాలా పవర్ అనేది ఉంటుందన్నమాట చంద్రకిరణాలు తాకినటువంటి ఆ కాయిన్కి అనమాట. కాబట్టి చక్కగా అలా చేసేసేయండి. అలాగే ఈ పరిహారం అనేది మీకు రెండిట్లో ఏది వీలుగా ఉంటే అది చేసేసుకోండి. సింపుల్గా చాలా ఈజీగా చేసుకునేటటువంటి పరిహారం. చిన్నపిల్లలైనా చేసుకోవచ్చు. కాకపోతే మాత్రం నియమ నిష్టలతోటి చేసుకోవాలి. ఇదొక్కటి మాత్రం మీరు చేయండి. లేదంటే మాత్రం మీరు చేసిందంతా కూడా వృధా అయిపోతుందన్నమాట. ఎందుకంటే దైవానికి ఏదైనా సరే మనం నియమ నిష్టలతో చేసినటువంటి ప్రతి పూజ ప్రతి పరిహారము చిన్నదైనా పెద్దదైనా దైవానికి అందుతుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకొని మీ యొక్క కష్టాల సమస్యల నుంచి మీ యొక్క జాతకాన్ని మార్చుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.